తిరుపతి జిల్లా డక్కిల మండలం మాది డియూపురపల్లి. నిజంగా మాది ఉమ్మడి కుటుంబాలు. సుమారు మా గ్రామంలో 100 కుటుంబాల్లో మా ఫ్యామిలీకి సంబంధించిన 70 కుటుంబాలు మమ్మల్ని అక్రమంగా కేసులో విరిగించారు. యాక్చువల్గా మేము కొట్టింది లేదు, పాడలేదు. మా ఫ్యామిలీ మొత్తాన్ని 8 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాం. వాస్తవం అయితే లాయర్ గారి యొక్క ఓపికతోటి లాయర్ గారు కనీసం 8 సంవత్సరాల్లో మేము 3 సార్లు అటెండ్ అయ్యాం. ఈ 3 సార్లు మాపై తప్పుడు కేసు పెట్టి నేరం నిరూపణ చేయాలని చెప్పని ఎంతో ప్రయత్నం చేశారు. అయినా కూడా సరే నేను ఈ ప్రార్థనా శక్తికి వస్తున్నాను. మేము యాక్చువల్గా ఆ రోజు జడ్జిమెంట్ 3 సార్లు జరిగిన జడ్జిమెంట్లో మేము 3 సార్లు అటెండ్ అయ్యాం. నేను అక్కడ తీసుకున్నటువంటి యొక్క ప్రేయర్ ఆయిల్ని నా వెనకాల జేబులో ఉంచుకొని జడ్జి గారు చెప్పేటువంటి యొక్క తీర్మానాన్ని మేము వింటున్నాం. కనీసం 3వసారి అక్కడికి అటెండ్ అయిన తర్వాత అయ్యా ఉదయంతో నిజంగా మా భార్యాభర్తలు మాకు శిక్ష పడద్దని మేము జామీనుదారుని కూడా రెడీ చేసుకున్నాం. అయినా దేవుడా నువ్వే ఉండవు, మేము ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పని మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మేము వాయిదాకి అటెండ్ అయ్యాం. అటెండ్ అయిన వెంటనే జడ్జి గారు మా సాయ చూసి ఆయన ఖచ్చితంగా మీరు ఎటువంటి తప్పు చేయలేదని కరెక్ట్గా మమ్మల్ని 5 నిమిషాల కన్నా కూడా కోర్టులో ఉండకుండా కేసు కొట్టేశాను వెళ్ళిపోండి అన్నారు. ఇదే నా చిన్న శాఖము.